అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి. కానీ ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక 4-5 వీడియోస్ చూసి కంటెంట్ బాగుంది, రియాలిటీకి దగ్గరగా ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్తున్నానా లేదా ఆలోచించండి. ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి వ్యతిరేకం అనేది ఆలోచించొద్దు. సో ఖచ్చితంగా లైక్, షేరు, సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ ఎదుగుదలకు మీరు ఇచ్చే బహుమతి ఒక్కటే, చాలా చిన్నది నేను అడుగుతున్నాను అనమాట. ఇక ప్రతిరోజు మనం మన వీడియోలో ఒక చిన్న స్థాయి బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం కదా మన సబ్స్క్రైబర్స్ది. దానిలో భాగంగా భాస్కర్ రావు గారని మన సబ్స్క్రైబర్ ఆయన ఢిల్లీలో ఉంటారు. అక్కడ నుంచి 2 వీలర్ అండ్ 4 వీలర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏమైనా సరే అక్కడ నుంచి పంపిస్తారు. యాక్చువల్లీ అక్కడ తక్కువ రేటుకు ఉంటాయి, అక్కడ ట్యాక్స్లు అవి తక్కువ కాబట్టి స్పేర్ పార్ట్స్ అయ్యి అక్కడ తక్కువ రేటుకు లభ్యమవుతాయి. అవి కమిషన్ బేసిస్లో ఇక్కడ ఎవరికైనా కావాలంటే ఆయన పంపిస్తారంట. 2 వీలర్ స్పేర్ పార్ట్స్ అండ్ ఆటోకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఢిల్లీ నుంచి తెప్పించుకోవాలంటే ఆయన్ని కాంటాక్ట్ చేయండి. ఆయన వాట్సాప్ నెంబర్ ఏమో 9910532239 వాట్సాప్ నెంబరు. లేదు డైరెక్ట్ మాట్లాడాలి అనుకుంటే 94174398 ఇది వాట్సాప్ నెంబరు. ఇది డైరెక్ట్ ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు భాస్కర్ రావు గారు, ఆయన ఢిల్లీలో ఉంటారు, మన సబ్స్క్రైబర్. సో వీలైతే ఒకసారి మాట్లాడి మీకు ఏమైనా కావాలంటే ఆయన చేతి తెప్పించుకోండి. సరే, ఇక అసలు విషయానికి వెళ్ళిపోదాం. ఏం లేదు, ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దేశాన్ని కుదిపేస్తున్న స్కామ్, వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్కామ్, జగన్మోహన్ రెడ్డి గారిని అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తుకోకపోవడం ఏముందలే, ఇంతకన్నా పెద్దగా చూశాడు ఆయనకి ఇది ఒక లెక్క ఏం కాదు. 1750 కోట్లు అంటే జుజుబి, ఎన్నెన్నో లక్షల కోట్లు చూసిన వ్యక్తి ఆయన. సరే, అది పక్కన పెడితే 2004 నుంచి 2009 మధ్యలో తండ్రి అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి జాతీయ స్థాయి వరకు వెళ్ళింది, సిబిఐ అండ్ ఈడీ వరకు వెళ్ళింది. రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి సిబిఐ అండ్ ఈడీ వరకు వెళ్ళింది. మరి తాను అధికారంలో ఉండగా ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి అనుకున్నారో ఏమో. సో ఇప్పుడు ఎఫ్బిఐలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మారుమోగుతోంది. ఎందుకంటే అదానీ కంపెనీ తయారు చేసే విద్యుత్ని సెకీ ద్వారా రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాయి. ఆ కొనుగోలు కోసం యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు సెకీతో ఒప్పందం చేసుకుంటాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయి. దాని వెనక ఉండేది ఆ విద్యుత్ ఉత్పత్తి చేసేది అంతా కూడా అదానీ కంపెనీలు. సో వీళ్ళు మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటుకే కొనుగోలు చేశారంట. భవిష్యత్తులో సోలార్ రేటు తగ్గుద్ది, అయినా సరే వీళ్ళు నెక్స్ట్ 20 ఇయర్స్కి ఈ రేట్ అని ఫిక్స్ చేసి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. సో దానివల్ల రాష్ట్ర ఖజానాకు గండి, అదానికి బాగా లాభం. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు లంచం వచ్చింది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా కొంతమేరకు లంచం వచ్చింది. దేశవ్యాప్తంగా 4 సీఎంలకు అనుకుంటా 2029 కోట్లు, అంటే అందులో స్టాలిన్ గారి పేరు, అంటే తమిళనాడు గవర్నమెంట్ ఉంది, అండ్ ఒడిశా గవర్నమెంట్ ఉంది, అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్ 2029 కోట్లు లంచం ఇస్తే అందులో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి, గత ప్రభుత్వ పెద్దలకే ఇచ్చారు అనేది ఒక పెద్ద ఆరోపణ. ఇది ఎల్లో మీడియా సృష్టో, కమ్మ మీడియా సృష్టో, టీడీపీ వాళ్ళ సృష్టో కాదు. అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైంది. ఎఫ్బిఐ 2022 నుంచే దర్యాప్తు మొదలుపెట్టింది. సో వీళ్ళకి లంచం ఇవ్వడానికి అదానీ గ్రూపు అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన రిజిస్టర్ అయిన కంపెనీల నుంచి తీసుకున్నారు. ఈ పెట్టుబడుల రూపంలో నిధులు సమీకరించారు అక్కడి నుంచి. సో అలా అమెరికాకి దీనికి లింక్ కుదిరింది. వీళ్ళ 2029 కోట్ల లంచం ఇవ్వడానికి, ఈ ప్రాజెక్టు ఒప్పందాలు కుదర్చడానికి తెర వెనుక నడిపిన వ్యవహారంలో భాగంగా అమెరికాలో రిజిస్టర్ అయిన కంపెనీల నుంచి
సమీకరించారు, నిధులు సమీకరించారు. అందుకని వాళ్ళకి లింక్ వచ్చిందనమాట. సో ఇప్పుడు అదానీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అండ్ ఇంకొంతమంది ఇంకో 5 మీద, ఇంకొక 6 మీద, 7 మీద, మొత్తం మీద 8 మంది మీద కేసులు నమోదయ్యాయి అనమాట. చాలా పెద్ద స్కామ్ ఇది, అంతర్జాతీయ స్థాయి స్కామ్. 1750 కోట్లు అక్షరాల వైసీపీ పెద్దలు లంచం తీసుకున్నారు అనేది ఆరోపణ. సింపుల్గా ఇది. దీన్ని నేను కొంచెం డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో ఇది డీటెయిల్డ్గా చెప్పాలంటే మినిమం 25 మినిట్స్ చెప్పాలి. అసలు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ ఓవరాల్ వ్యవహారం ఏంటి అనేది నిన్న ప్రాథమికంగా చెప్పాను. ఇప్పుడు కూడా వీళ్ళు రాశారు కాబట్టి చెప్పాను. సో దీని మీద డీటెయిల్డ్గా నేను ఒక ఫుల్ వీడియో ఒకటి చేస్తాను, ఫుల్ డీటెయిల్స్తో చేస్తాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏంటేంటి, అసలు అదానీ గారు జగన్ గారు ఎప్పుడెప్పుడు కలిశారు, వాళ్ళ మధ్య చర్చలు ఏంటి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎందుకు నిరాకరించారు, అదానీ గారు కలిసిన తర్వాత ఎందుకు ఒప్పుకున్నారు, ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం మాట్లాడాల్సిందే. సో మొత్తానికి ఈనాడులో కూడా పెద్దది రాశారు. అయితే ఇక్కడ వైసీపీ బాగా ఇరుకుని పడింది. ఎందుకంటే వైసీపీకి ఏ దెబ్బ తగిలినా, వైసీపీకి ఏ డ్యామేజ్ జరిగినా, వైసీపీ ఏ తప్పుకు దొరికినా టీడీపీ కుట్రనో, ఎల్లో మీడియా కుట్రనో, చంద్రబాబు గారు కుట్రనో ఏదో ఒకటి తోసేస్తారు. కానీ ఇది వాళ్ళ మీద తోయడానికి లేదు. ఎందుకంటే అదానీ జోలికి టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళరు, బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళరు, చంద్రబాబు గారు కూడా వెళ్ళరు, ఎల్లో మీడియా అని చెప్పబడే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా వెళ్ళరు. అంటే వైసీపీ వాళ్ళు ఎల్లో మీడియా అని పిలుస్తారు కదా, ఎల్లో మీడియా, కమ్మ మీడియా కుట్ర అంటారు కదా, అలా అనడానికి కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే అదానీ కదా, అదానీ జోలికి వీళ్ళు ఎవరు వెళ్ళరు. జగన్ని ఇరికించడానికి అదానీ మీద కేసు నమోదు చేయించాల్సిన అవసరం ఎవరికి ఉండదు. దేశంలో ఏ ఒక్కరూ వెళ్ళరు అదానీ జోలికి. అమెరికాలో చట్టాలు కఠినంగా ఉన్నాయి కాబట్టి, అమెరికాలో ఆయన దొరికాడు కాబట్టి ఆయన మీద అమెరికాలో కేసు నమోదైంది. సో మొత్తానికి వీళ్ళు తప్పించుకునే అవకాశం కూడా లేదు, డిఫెన్స్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు, వాళ్ళ కుట్ర వీళ్ళ కుట్ర అని తోసిపడేసే అవకాశం కూడా లేదు. పోనీ అమెరికాలో న్యూయార్క్ కోర్టుని ఏమైనా కమ్మ కోర్టు అనేద్దామంటే అమెరికాలో కులాలు ఉండవాయే. పోనీ అమెరికాలో న్యూయార్క్ మీడియాని లేదంటే అక్కడ ఎఫ్బిఐని ఎల్లో వాళ్ళు అనేద్దామంటే వాళ్ళు వచ్చి కొడతారు. ఇంకంతమించి చెప్పకూడదులే. కానీ అంటే వీళ్ళు ఎలా తప్పించుకోవాలా అనేది చూస్తారులే. సో దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్నింటిలో బాగా హైలైట్ చేశారు. ఇదిగోండి ఈనాడులో అయితే ఒక ఫుల్ పేజ్, జగన్కు అదానీ లంచం 1750 కోట్లు ఎలా ఇచ్చారు. ఇదిగోండి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ కేసులే, ఇకపై ఎఫ్బిఐ కేసు ఎదుర్కోవాల్సిందే. జగన్ అదానీ జగల్బందీ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, రహస్య సమావేశాలు, అంతర్గత రహస్యాలు ఇవన్నీ మొత్తం రాసుకొచ్చారు. అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2,76,333 కోట్లు. మొత్తం మీద మన రాష్ట్రం గత 5 ఏళ్ల వ్యవధిలో అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2,76,333 కోట్లు. అదానీ ప్రత్యేకత ఏంటంటే బహుశా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రకృతి వనరులతో ఎవరు బిజినెస్ చేయరు, ఆయన మాత్రమే చేస్తాడు. ప్రకృతి వనరులతో బిజినెస్ చేయాలి అంటే గాలి, నీరు, అంటే సముద్ర తీరం, గాలి, ఆయన బిజినెస్ చేసేది ఇదే, వీటితోనే. ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే బొగ్గు, భూగర్భాల్లో ఉండే బొగ్గు, సో వీటితోనే ఆయన వ్యాపారం చేస్తాడు. అలా చేసి అపర కుబేరుడు లక్షల కోట్లు సంపాదించాడు చాలా తక్కువ వ్యవధిలో. దాదాపుగా గడిచిన 12 ఏళ్ల వ్యవధిలోనే అదానీ సంపద దాదాపుగా ఒక 700 రెట్లు పెరిగింది. అసలు ఎవరు ఊహించినటువంటి స్థాయికి వెళ్ళిపోయిందనమాట. అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల సహకారం ఉండాలి. సో అదానీకి ఏ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్ల నుంచి కూడా కేంద్రం స్థాయిలో ప్రభుత్వాలు దాసోహం అంటున్నాయి, మన రాష్ట్రం స్థాయిలో ప్రభుత్వాలు కూడా ఆయనకు దాసోహం అంటున్నాయి. కాబట్టి ఇది టీడీపీ వాళ్ళు ఇరికించేశారనో, వాళ్ళ కుట్రనో, వీళ్ళు కుట్రనో అనడానికి వైసీపీ వాళ్ళకు ఉండదు. కాసేపు సైలెంట్గా ఉండడం మంచిది, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడం మంచిది. మౌనం అన్నిటికంటే ఉత్తమమైన పరిష్కారం ఈ విషయంలో. తెగే వరకు లాగితే ఎక్కడో దగ్గర తెగుద్ది, తుల్లిపోతారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. సో ఇది మొత్తం దీనిలో రాశారు. ఆ ఫోటో చూడండి ఎట్లా వేశారు. ఇలాంటి ఫోటోలు గతంలో వేసేవాళ్ళు ఈనాడులో. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వెరైటీగా ఎన్నికలకు ముందు వేసేవారు ఈనాడులో. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఒక ఫోటో వేశారు. సరే అది పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్ అనమాట. ఆంధ్రజ్యోతిలో కూడా మరి స్టఫ్ దొరికింది, మెటీరియల్ దొరికింది. ఇంకా ఆగరు. ఈనాడికే ఆంధ్రజ్యోతికి మెటీరియల్, ఫుల్ మెటీరియల్ దొరికింది. ఇదిగోండి,
జగన్ అదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు, సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోల్మాల్, రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ లంచాల ఎర, నాడు జగన్కే 1750 కోట్ల ముడుపులు, మిగతా రాష్ట్రాలన్నింటికీ కలిపి 250 కోట్లు. మరి మేము కాస్ట్ ఎక్కువ కదా, మాకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి మేము కాస్ట్, అందులోకి మేము జుజుబి, మాకు 1750 కోట్లు 100 కోట్లు ఇదంతా జుజుబి, మేము పెద్ద పట్టించుకోం, లక్షల కోట్లు ఉన్నాయి మా దగ్గర. జగన్తో భేటీ తర్వాతే కుదిరిన ఒప్పందాలు, న్యూయార్క్ కోర్టులో న్యాయశాఖ ఛార్జిషీటు, గౌతమ్ అదానీ అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ, జగన్తో భేటీ ముడుపుల లెక్క తేలేకే ఒప్పందాలు, కుండబద్దలు కొట్టిన అమెరికా స్టాక్స్ సంస్థ. సో మొత్తం ఒక ఆయనేమో భారతదేశంలో అతిపెద్ద కుబేరుడు, అతిపెద్ద బిజినెస్ చేసే వ్యక్తి, కార్పొరేట్ వ్యవహారాలు ప్రకృతి వనరులతో బిజినెస్ చేసే వ్యక్తి. మరో వ్యక్తి భారతదేశంలో అతిపెద్ద నేరాభియోగాలు ఎదుర్కొంటున్న పొలిటీషియన్. వాళ్ళిద్దరూ కలిస్తే జాతీయ స్థాయి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. అదే జరిగింది. సో ఈ దెబ్బతో అదానీకి, అంటే అదానీ అనే వ్యక్తికి ఇటువంటి దెబ్బలు ఎన్ని తగిలినా ఏమీ కాదు. సో ఆ మధ్య కూడా ఒక లీక్స్ వచ్చింది, అతనికి అన్ని వ్యవస్థల సపోర్ట్ ఉంది కాబట్టి అదానీ జోలికి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు టెంపరీగా ఆయనకు నిన్న 2 లక్షల కోట్లు నష్టం వచ్చింది. ఆయన షేర్లు, అదానీ సంస్థల షేర్ల విలువ 2.24 లక్షల కోట్ల మేరకు ఆవిరైంది. సో నిన్న కొంచెం ఇబ్బందులు పడ్డారు, కానీ ఇది తాత్కాలికమే అనుకుంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మచ్చుండిపోద్ది. సో ఇది మరి దీన్ని సాక్షిలో ఎలా కవర్ చేశారని చూడాలి. సెకీతో ఒప్పందం ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అదే కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సరే ఇప్పుడు దానికి సంబంధించింది ఇప్పుడు సెకీ అనేవాళ్ళు ఎవరు? వాళ్ళేం విద్యుత్ తయారు చేయరుగా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు దానికి మధ్యవర్తిత్వం వహిస్తారు, బాధ్యత వహిస్తారు తప్ప వాళ్ళేం విద్యుత్ తయారు చేయరు. విద్యుత్ తయారు చేసేవాడు ఏ అనే వ్యక్తి ఉంటాడు, విద్యుత్ కొనేవాడు బి అనే వ్యక్తి ఉంటాడు. ఏకి బికి మధ్యలో అనుసంధానం చేసేది, కలిపేది సెకీ అనేది. కాబట్టి అమ్మేవాడు ఇష్టము, కొనేవాడు ఇష్టము. ఈ సెకీ అనేది కేవలం ఏదో మధ్యవర్తిత్వం కోసం మాత్రమే. సో సెకీతో ఒప్పందం చేసుకున్నప్పటికీ, సెకీ ద్వారానే ఒప్పందాలన్నీ జరిగినప్పటికీ జరగాల్సిన లంచాలు డైరెక్ట్ A to B జరిగిపోతాయి అన్నమాట. వీళ్ళు ఏదో కవరింగ్కి రాయాలి కాబట్టి ఇంత దెబ్బ తగిలిన తర్వాత మందు పూసుకోకపోతే ఎలా వదిలేస్తారా? పచ్చి అయిపోద్ది కదా. సో అందుకే మందు పూసుకున్నారు, కాకపోతే అది పనిచేయదు. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు ఒప్పందం అత్యంత తక్కువగా యూనిట్ 2.49కే సరఫరా చేసేలా. ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర 5.5 రూపాయలు 10 పైసలు. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం 3,700 కోట్లు. అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలు ఏంటి? అదానీ సంస్థతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం పనులే. ఇది సాటిస్ఫై ఎవరికంటే రియాలిటీ షోలో ఉంటారు కదా, వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు, మూలకెళ్ళి వణికిపోతున్నారు. అయ్యో మేమేం సమాధానం చెప్పుకోవాలని. వాళ్ళకు ఒక స్క్రిప్ట్ దొరకాలి కదా, ఇది స్క్రిప్ట్. వాళ్ళు ఇప్పుడు ఇదే పట్టుకొని ఊరేగుతారు. మేము చేసుకున్న ఒప్పందాల వలన రాష్ట్ర ప్రభుత్వానికి 3,700 కోట్ల ఆదా జరిగింది, మా ప్రభుత్వం అంతగా భవిష్యత్తుకు ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం లేకుండా చూసింది, ఇవన్నీ కూడా ఉత్తుత్త ఆరోపణలు అని చెప్తారు. అలా చెప్పడానికి వాళ్ళకేదో మెటీరియల్ దొరకారు కాబట్టి రాశారు. కానీ 2.49 ఇప్పుడు ఉందండి, భవిష్యత్తులో ఆ తర్వాత తగ్గుతాయి కదా, ఖచ్చితంగా ధర తగ్గుద్ది. అప్పటికే మార్కెట్ రేటు ₹2 ఉందంట, ₹2.09, ₹2 చిల్లర ఉంది. వీళ్ళు ₹2.49 ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లోనే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి, 2021లో ఒప్పందాలు జరిగినప్పుడే వచ్చాయి. సో అట్లా వీళ్ళు కవర్ చేసుకున్నారు. అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. అదానీ సంస్థలతో చేసుకోలేదమ్మా, సెకీతో చేసుకున్నారమ్మా. అదే కదమ్మా చెప్పేది. గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో వేసమెత్తు వాస్తవం లేదు. వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ అదేనమ్మా. మీరు అదానీ సంస్థలతో చేసుకోవాలా? అదానీ సంస్థలతో డైరెక్ట్ డీలింగ్స్ ఎవరు చేసుకోరు, సెకీతో చేసుకున్నారు. ఆ సెకీని బ్యాక్ ఎండ్ ఉండేది అదానీ. ఏంటో ఇప్పుడు మరి దీనికే ఇది వస్తే పోర్టులు అమ్మేసిన వ్యవహారం బయటకు వస్తే ఇంకేమవుద్దో. పోర్టులు అమ్మేశారు కదా అదానికి, దాని గురించి ఎంత తీసుకున్నారో ఏంటో.
సరే మనకెందుకులే కానీ తర్వాత దీనికే ఇంత టైం పట్టేసింది. ఎస్బీఐకి రామోజీ ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల విరాళం. హైదరాబాద్లో ఐఎస్బి ఉంది కదా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఆ స్కూల్లో ఒక రూమును ల్యాబ్ అది కట్టడానికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల విరాళం ఇచ్చిందంట. లోపల పేజీలో వేసినట్టున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి 30 కోట్ల భూరి విరాళం ఇచ్చింది. ఈ విషయాన్ని గురువారం ఐఎస్బి వెల్లడించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద ఐఎస్బి హైదరాబాద్ ప్రాంగణంలో 430 సీట్ల ఆడిటోరియం ఉండే ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణతో పాటు నిపుణుల ప్రసంగాలు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఈ కేంద్రాన్ని సిద్ధం చేయాలని సంకల్పించారు. రామోజీ ఫౌండేషన్ ఇచ్చిన నిధులను ఈ ఆడిటోరియం నిర్మాణానికి వినియోగిస్తారంట. తర్వాత భూ ఆక్రమణలకు పాల్పడితే 6 నెలల్లో శిక్షిస్తాం. మరి ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే 4 రోజుల్లో శిక్షించలేరా? రోజుకో ఘటన జరుగుతుందిగా, దాని మీద ఎందుకు తప్పించుకుంటున్నారు? దాని మీద ఎందుకు చట్టం చేయట్లా? దాని గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడట్లా? రోజుకో ఘటన జరుగుతుంది, ప్రతిరోజు ఎక్కడో దగ్గర జరుగుతుంది. భూ ఆక్రమణలు జరిగితే 6 నెలల్లో శిక్షిస్తారు, ఓకే. ఆడపిల్లల మీద అత్యాచారాలు అటువంటి ఘటనలు జరిగితే 6 రోజుల్లో శిక్షిస్తామని చెప్పండి. ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. తల్లి చెల్లిపై పోస్టులు పెట్టిన వాళ్ళని జగన్ వెనకేసుకొస్తున్నారు. ఎన్నో నేరాలకు గంజాయి మొత్తే కారణం. రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ క్యాంపస్ శాసనసభలో సీఎం చంద్రబాబు. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. తొలి తెలుగు అధికారిగా ఘనత. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా ఉన్నత విద్య మాజీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారండి. ఖజానాలో చిల్లిగా లేకుండా చేసిన జగన్ అయినా త్వరలో మత్స్యకారులకు 10,000 వేట నిషేధ భృతి. వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు. తితిదిలో అన్యమత ఉద్యోగులంట 31 మంది ఉన్నారంటండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు 31 మంది ఉన్నారంట. వాళ్ళు ఎవరెవరు ఏంటనేది గుర్తించారన్నమాట. పర్యాటక వేషాలు త్వరగా వచ్చేందుకు చర్యలు. డిప్యూటీ కన్సలర్ ఇన్ఫర్మేషన్ చీఫ్ జెన్కి సకోలస్కి నోరు అదుపులో పెట్టుకో. జగన్కు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు హితవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆర్పి ఠాకూర్, యోగానంద్ లాంటి వాళ్ళు తెర వెనక ఉండి నడిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేసేసరికి దాని మీద ఏబి వెంకటేశ్వరరావు కొంచెం స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు. మిస్టర్ జగన్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో, మాట సరి చేసుకో, భాష సరి చూసుకో. ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా, నోరు జారినా వాటిని ఎన్నటికీ తిరిగి పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను, తెర వెనుక భాగవతాలు నడపను అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. ఇది అదానీకి సంబంధించిన వ్యవహారం. ఆ స్కామ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో బాగా హైలైట్ అయింది. ఇప్పుడు అదానీ స్కామ్ మీద టీడీపీ వాళ్ళు మేబీ ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే అదానీ అనే కార్పొరేట్ దిగ్గజంతో టీడీపీ వాళ్ళకి పని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళతో ఒప్పందాలు పెట్టుబడులు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం జాతీయ స్థాయిలో లేవనెత్తుతారు. అది జాతీయ స్థాయిలో కొంచెం గట్టిగానే ఉంటుంది. అదానీని జైలుకు పంపాలి రాహుల్ గాంధీ డిమాండ్. ఘర్షణల పరిష్కారానికి బుద్ధుడి ఉపదేశాలే మార్గం. 3 నెలల్లో విశాఖలో డేటా సెంటర్. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి. అన్ని పాలసీల్లోనూ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన రాయితీలు. ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీలపై మంత్రి నారా లోకేష్ ప్రకటన. సో ఆయన, నా బాధ్యత 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు రానున్న 5 ఏళ్లలో కల్పిస్తున్నాను ఖచ్చితంగా అని చెప్పి ఆయన ప్రకటించారనమాట. తర్వాత కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ నిన్న అసెంబ్లీలో కూడా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అక్కడే. మిషన్ రాయలసీమలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. సో హైకోర్టు బెంచ్తో పాటు లోకాయుక్త అండ్ మానవ హక్కుల కమిషన్ అవి కూడా కర్నూలులో ఉంటాయని చెప్పారు.
సో హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం లాభమా నష్టమా, అసలు దానివలన ఏం జరగబోతోంది అనేది నేను ఒక వీడియో నిన్నే చేశాను, రిలీజ్ చేయలేదు, ఈరోజు రిలీజ్ చేస్తాను. గంజాయి నేరస్తుల ఆస్తులు స్వాధీనం, ఆస్తులు లేకపోతే ఆధార్ రేషన్ కార్డుల సీజ్, శాసనసభ ప్రశ్నోత్తరాల్లో హోంమంత్రి అనిత. ఓకే, మంచిది. ఈ మధ్య గంజాయి పండిస్తున్న వాళ్ళ జోలికి కూడా వెళ్తున్నారు, ఇంకా వెళ్ళాలి. ఎందుకంటే అనిత గారు సొంత జిల్లా అనకాపల్లిలోనే, ఆ చుట్టుపక్కల ఆ ఏరియాల్లోనే ఎక్కువగా గంజాయి పండిస్తారు. అక్కడికి వెళ్ళి ఆ పంటలన్నీ ధ్వంసం చేస్తే ఇంకా గంజాయి బెడద అనేది ఉండదు. తర్వాత ప్రజాపద్దుల కమిటీకి పెద్దిరెడ్డి నామినేషన్, సంఖ్యాబలం లేకపోయినా రంగంలోకి వైకాపా, సెక్రటరీ జనరల్ అంటూ బొత్స హల్చల్. సో పిఏసి కమిటీ అని ఉంటుంది, ప్రజాపద్దుల కమిటీ. అంటే రూపాయి రాకపోక ఈ ఖర్చులు అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకు కూడా వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. దానికి పిఏసి చైర్మన్ సాధారణంగా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. సో దానికి ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్షం కూడా రాలేదు కాబట్టి వైసీపీకి ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో ప్రభుత్వం ఉండగా పెద్దిరెడ్డి గారు నామినేషన్ వేశారు. మండలిలో విశాఖ ఉక్కు మంటలు, ప్రైవేటీకరణ చేయొద్దంటూ తీర్మానం చేయాలన్న వైకాపా, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని తెదేపా జనసేన ఎద్దేవా, అప్పుడే ఆపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అన్న పవన్ కళ్యాణ్, తీర్మానం అవసరం లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. మీరు చేయలేదు కాబట్టి మేము చేయలేదు, మీరు చేయండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మీరని శాసనమండలిలో వాగ్వాదం. వైసీపీ వాళ్ళేమో మేము తీర్మానం చేయలేదు, సరే మీరు చేయండి తీర్మానం అని అడిగారు. మీరు అధికారంలో ఉంది కదా, మీకు సంఖ్యాబలం ఉంది కదా, సో మీరు తీర్మానం చేయండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని అని వైసీపీ వాళ్ళు అన్నారు. దానికి కూటమి పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు అండ్ భరత్ గారు వీళ్ళు ఏమన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేదు, మీరు ఎందుకు చేయలేదు 5 ఏళ్ళు అయినా ఇప్పుడు మేము చేయాల్సిన పని లేదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది జరగదు, ఇంకా మాకు తీర్మానం ఎందుకు, ఆల్రెడీ జరగదు అని మంత్రి కుమారస్వామి గారు చెప్పారు. మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడాము అని పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు స్పష్టం చేశారు. సో జరగని దానికి ఇంకా తీర్మానం ఎందుకు అని, అట్లా ఇద్దరు మీరంటే మీరని వాగ్వాదం చేసుకున్నారు. 6 దశాబ్దాల్లో తొలిసారి ఎన్నిక, అసెంబ్లీలో ఆర్థిక కమిటీలు, పిఏసి, పియూసి, అంచనాల కమిటీల్లో సభ్యుల ఎన్నికకు నేడు పోలింగ్. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో గత 6 దశాబ్దాల్లో తొలిసారి అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగనుంది. కీలకమైన ప్రజాపద్దులు, పిఏసి, అంచనాలు, ఎస్టిమేట్స్, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలు, పియూసి సభ్యులను ఎన్నుకునేందుకు శుక్రవారం అసెంబ్లీలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కమిటీల్లో సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం శాసనసభలో వైకాపాకు లేదు. ఈ కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నిక కావాలంటే కనీసం 10% మంది, అంటే 18 మంది ఉండాలి. వైసీపీకి ఆ బలం కూడా లేదు. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో. ఇరవై 5 ఏళ్లలో సెకీబారం 1.10 లక్షల కోట్లు. సౌర విద్యుత్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చమురు. యూనిట్ కొనేది 2.49, అదనం 3.24. సొంత లాభం కోసం ప్రజలపై భారాన్ని లెక్కపెట్టని జగన్. రాయితీపై కేంద్రం ఇచ్చే సౌర మోటార్లు వద్దంటూ లేఖ. అది సరే, ఇది మొత్తం నేను డీటెయిల్డ్గా చెప్తానులే. చాలా పెద్ద వ్యవహారం ఇది. ఏపీలో ఎన్టీపీసీ 1.87 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రాజెక్టులు, 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం. ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కీలక అడుగు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1.87 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఒప్పందాలు జరిగాయి. తర్వాత వివాదాస్పద ఆర్థిక శాఖ అధికారి చల్లగా జారుకున్నారు. కేవీవి సత్యనారాయణ గుడ్ బై. పాపం ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో రాస్తూనే ఉన్నారు, కేవీవి సత్యనారాయణ వెళ్ళిపోతున్నాడు, అలర్ట్ అవ్వండి, అతను చాలా తప్పులు చేశాడు అని. వీళ్ళు రాసినట్టు అదే జరిగింది. ప్రభుత్వం చేతగానితనం, తప్పులు చేసిన అధికారులు, అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పాపం రాస్తూనే ఉన్నారు. పోలవరం స్టీల్ ప్లాంటు ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలి. వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయం. రైట్, గతంలో ప్రశ్నించలేదుగా, కనీసం ఇప్పుడైనా ప్రశ్నించండి. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు. ఏపీ మహిళా సహకార సంస్థ
సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావల గ్రేష్మ. పాపం గతంలో ఆమెను కూడా ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళు. ఆమె మహానాడు 2022 ఒంగోలులో జరిగిన మహానాడులో ప్రసంగిస్తూ కాస్త ఆవేశంగా మాట్లాడారు. దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు ఆమెను. సరే, ఇవన్నీ ఈనాడులో వార్తలు. సాక్షిలో చూస్తే, సాక్షిలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి. ఎస్, వినడానికి భలే కామెడీగా ఉంది. గతంలో అధికారంలో ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాదు మాకు, అప్పుడు మాకు కావాల్సినవి వేరేవి. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. ఎందుకంటే ఉన్నది ముగ్గురే కదా, రాష్ట్ర ప్రయోజనాలే కావాలి మాకు. 22 మంది ఉన్నప్పుడు మాకు వద్దు, ఇప్పుడు కావాలి. అప్పుడు మేము పోలవరం అడగం, అప్పుడు మేము ప్రత్యేక హోదా అడగం, అప్పుడు మేము ఏమీ అడగం. ఇప్పుడు మాత్రం మేము పోలవరం కూడా అడుగుతాం, ప్రత్యేక హోదా అడుగుతాం. చూడండి, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల జరిగే నష్టాన్ని వివరించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి. రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి. అరే, చిన్న పిల్లలకు కూడా అర్థమైపోద్దండి ఈ పార్టీ పనులు. అంటే నేను ఎంతగా వైసీపీని వ్యతిరేకించకూడదు, వైసీపీని ఏమీ అనకూడదు అనుకున్నా నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పని అలా ఉంది, దొరికిపోతున్నారు, రాజకీయంలో దొరికిపోతున్నారు. గతంలో లేని ప్రత్యేక హోదా ఇప్పుడు కావాలి. గత 5 ఏళ్ళు ఎందుకు అడగలా? గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా అడిగారు ప్రత్యేక హోదా? అవసరమైతే పార్లమెంట్ను స్తంభింపజేయండి. ముగ్గురితో ఏమి స్తంభింపజేస్తారండి? సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించిన నలుగురు ఉన్నారనుకుంటా కదా, నలుగురితో ఏమి స్తంభింపజేస్తారు? సర్లే, సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టీకరణ. ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎవరితో చర్చల్లో ఉన్నారో, ఎవరితో డీల్ చేస్తున్నారో తెలియదు. వీళ్ళు పార్లమెంట్ని స్తంభింపజేస్తారంట. ఎనీవే, మీరు స్తంభింపజేయాలని కోరుకుంటున్నాం. మీ వలనైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలని, మీ వలనైనా సరే ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. మైకా గనిలో టీడీపీ రౌడీల విధ్వంసం. నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఓ మైకా క్వాడ్జ్ గనిని టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారంట. డీజు వేరొకరి పేరున ఉన్నా కూడా రౌడీలను రంగంలోకి దింపి దాడులు చేసి గనిలో విధ్వంసం సృష్టించారు. గనిలో పనిచేసే వారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేశారంట. ఓకే, తర్వాత బాలికపై గ్యాంగ్ రేప్. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి చెందిన ఓ బాలిక గ్యాంగ్ రేప్ను గురైంది. నిందితులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలే. నెల రోజుల కిందట ఈ దారుణం జరగగా వెలుగులోకి రాకుండా ఎమ్మెల్యే అనుచరులు బాధితురాల కుటుంబాన్ని బెదిరించారు. ఎట్టకేలకు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందులో వాస్తవం ఏంటో చూడాలి, మరి అది వాస్తవం చెక్ చేయాలి. సాక్షిలో రాశారు కదా, వాస్తవమో కాదో చూడాలి. చూశాక మళ్ళీ చెప్తాం. మోదీకి అరుదైన గౌరవం. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినికా దేశాలు ఆయన్ను తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఉక్రెయిన్పైకి ఖండాంతర క్షిపణి. ఉక్రెయిన్ ఊహించని దాన్ని ఎదుర్కొంది. తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్పైకి రష్యా ప్రయోగించింది. ఇదంతా కూడా మీరు జాగ్రత్త చూడండి. మొన్న నవంబర్ 1st వీక్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయింది, బైడెన్ పార్టీ ఓడిపోయింది. సో ఫ్యూచర్లో అధికారంలోకి రాబోయేది మరొక 2 నెలల్లో అధికార పీఠంలో ఎక్కబోయేదేమో ట్రంప్. సో ఈలోగా అమెరికాకు యుద్ధ భయం పొంచి ఉంది. ఎందుకంటే అమెరికా అప్పుడు వరకు లేనిది అప్పుడు వాళ్ళు ఉక్రెయిన్కేమో అణ్వాయుధాలు సరఫరా చేస్తున్నారు. సో అమెరికా సహకారంతో ఉక్రెయిన్ రష్యా మీదకు వెళ్తుంది, అణ్వాయుధాలతో దాడి చేస్తుంది. సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీదకి అణ్వాయుధాలు వదులుతుంది. దీనిలో ఉత్తర కొరియా కూడా మధ్యలో ఎంటర్ అవుద్ది. సో అట్లా ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి, అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా మేబీ అమెరికన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా ఈ దరిద్రోటు వ్యవహారానికి ఏమైనా నడిపించారేమో. బైడెన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇది, రాంగ్ డెసిషన్. ఎలాగో ఓడిపోయే ముందు సర్వనాశనం చేసి వెళ్ళిపోదామనే కుట్రేమో. సంజయ్ మూర్తి ప్రమాణం. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ తెలుగు, అది ఇందాక చెప్పుకున్నాం. ఆ అరటిపండుకు 52 కోట్లు. ఆ అరటిపండును ఒక ఫ్రేమ్కు కట్టి టేప్తో అతికిస్తే కళా ప్రేమికుడు దాన్ని 52 కోట్లకు కొన్నారంటే నమ్ముతారా? ఆయనకేం కనిపించిందో. సెక్కీతో ఒప్పందం జరిగితే ఈ యొక్క భారతీయులు మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
అదాని సంస్థలతో ఓకే, అదానితో ఒప్పందం చేసుకోలేదే, అదే ఒప్పందం మళ్ళీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు మళ్ళీ ఒప్పందం. ఎన్టీపీసీ పెట్టుబడులకు గత ఏడాది సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి ఆమోదం. ఈ ఏడాది ఫిబ్రవరి 24న సిఎస్ సమక్షంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్కు ఒప్పందం. సో అవే జరిగాయంట మళ్ళీ. కరెక్టే, మేబీ ఉండొచ్చు, అది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందిలే. 2348 కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు? తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ లేఖ. ఓకే, ఇవన్నీ సాక్షుల అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో మొత్తం ఇదే వేసేశారు. కెన్యా కటీఫ్ అంట మొత్తం ఈ అంశాలే వేశారు. ఇక మీ ఆటలు సాగవు. రాజకీయ నేరగాళ్ళ భరతం పడతా. అయితే కూటమి ఎమ్మెల్యేల భరతం ఫస్ట్ పట్టండి. ఒక 30 మంది ఉన్నారు. తల్లి చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచిన వ్యక్తిని వెనకేసుకొస్తావా? వర్రా వాడిన భాషను నా నోటితో ఉచ్చరించలేను. వీళ్ళకి మనస్సాక్షి లేదు. బాబాయ్ హత్యను మొదట గుండెపోటు అన్నారు. చంపారని తేలాక నారాసర రక్షిస్తున్నట్టు డ్రామాలు. కోడికత్తి గులకరాయి కేసులు ఈ కోవలోవే. ఇలాంటి రాజకీయాలను జీవితంలో చూడలేదు. మాఫియాలను అరికట్టేందుకు పటిష్ట చట్టాలు, నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాము. ఓకే, అసెంబ్లీలో సీఎం హెచ్చరిక. ఎన్టీపీసీ ఇకపై రాజకీయాలు మాట్లాడను. ఏ పార్టీని పొగడను, విమర్శించను, మద్దతు ఇవ్వను. రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై. పాపం ఏదో అంటారులే, మళ్ళీ అంటే ఫీల్ అవుతారులే, కానీ మొత్తం అంతా అయిపోయాక తెలిసి వచ్చింది. ఓడిపోయాక తెలిసి వచ్చిందనమాట. ఓడిపోయింది వైసీపీ. కేసులు నమోదవుతున్నాయి వరుసగా. ఒకళ్ళేమో బహిరంగంగా లోకేష్ అన్న సారీ అన్న క్షమించండి అన్న అని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో నేనేమీ కించపరచలేదు, నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళెవరిని నేను కించపరచలేదని చెప్పి ఇంకొక ఆయన ఆర్జీవి. ఈయనేమో నేను రాజకీయాలు మాట్లాడను, నన్ను వదిలేయండి, నేను ఎక్కువగా చంద్రబాబునే పొగిడాను అని చెప్పి పోసాని. ముగ్గురు కూడా అసహించుకుంటున్నారు ప్రజలు వీళ్ళని. బలం లేకున్నా బరిలోకి. పిఏసీకి వైసీపీ నేత పెద్దిరెడ్డి నామినేషన్. ప్రజాపద్దుల కమిటీలో అసెంబ్లీ నుంచి 9 మందికి అవకాశం. ఒక్కో సభ్యుడికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ఉన్నది 11 మందే, అయినా పోటీకి సిద్ధం. సంఖ్యాబలం ప్రకారమే వెళ్లాలని కూటమి నేతల నిర్ణయం. చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి దాదాపు ఖరారు. ఓకే, రేషన్ ఇసుక మాఫియాపై పిడికిలి. అంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తారంట. రేషన్ మాఫియా, ఇసుక మాఫియా. అయితే కూటమి ఎమ్మెల్యేలు 30 మంది మీద పీడీ యాక్ట్ ఉంటుంది. నిజంగా వీళ్ళు చెప్పింది నిజమైతే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు 30 మంది మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలి కేసులు. వాళ్ళు రేషన్ మాఫియా, రేషన్ దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నారు కదా. కబుర్లు చెప్పడానికి బోల్డ్ చెప్తారు. ఇక ఆంధ్రప్రభలో చూసినా ఇదే. అదానిపై అమెరికాలో కేసు, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వ్యవహారాన్ని సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం ఏపీలోనే 1750 కోట్ల లంచమని ఆంధ్రప్రభలో కూడా ఇదే గట్టిగా రాశారనమాట. 1,87,000 కోట్ల ఒప్పందం. పునరుత్పాదక రంగంలో ఎన్టీపీసీ భారీగా పెట్టుబడులు అనేది కూడా హైలైట్ చేశారు. ఇక రిజర్వాయర్లతో జలజీవన అనుసంధానం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. ఇంటింటికి కుళాయి కనెక్షన్ కార్యరూపం. మరో 25 లక్షల కనెక్షన్లో అదనంగా 30,000 కోట్లు అవసరం. ఆమోదం కోసం కేంద్రానికి ప్రతిపాదన. పిఎస్సి ఎన్నిక రాసపత్రం. సో ఇవన్నీ రాసుకొచ్చారు. ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఇక్కడితో 3 పత్రికల్లో వచ్చిన 4 పత్రికల్లో అంశాలను కూడా ఈ వార్తా విశ్లేషణ వీడియో ముగిద్దాం. థ్యాంక్ యూ.